మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి దేన్నో చూసి భయపడుతూ పేపర్ పై ఏదో రాస్తున్నాడు. ఆ తర్వాత అక్కడికి ఒక దెయ్యం వస్తే ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి విండో నుంచి దూకేస్తాడు. అప్పుడు మాస్క్ వేసుకుని వచ్చిన ఒక వ్యక్తి ఇతన్ని చంపడానికి ట్రై చేస్తుంటే ఇతను మళ్ళీ ఇంట్లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. అప్పుడు ఇతన్ని దెయ్యం వెనక్కి లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి హీరోని అలాగే వాళ్ళ చెల్లి రేఖని చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కనిపించాడు. అప్పుడు రేఖ వాళ్ళ నాన్న రూమ్ కు వెళ్లి చూసినప్పుడు అక్కడ ఎవరో పడుకున్నట్టు కనిపిస్తే అది వాళ్ళ నాన్న అనుకుని రేఖ మాట్లాడుతూ విండో దగ్గరకు వెళ్తుంది. అలా మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తే ఆ బెడ్ షీట్ గాల్లో తేలుతుంది. వెంటనే రేఖ ఆ బెడ్ షీట్ తీసి చూస్తే అక్కడ ఎవరూ కనిపించారు. అదే టైంలో హీరోకి వేరే రూమ్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. వెంటనే రేఖ అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న కొన్ని మంత్రాలు చదివి రక్తపు వాంతులు చేసుకుని చనిపోతాడు. అలాగే అతని చేతిలో ఒక పేపర్ కూడా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మూవీ స్టార్టింగ్ లో హీరో వాళ్ళ నాన్న పైనే దెయ్యం అటాక్ చేసింది. ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి ఆ ఊరి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అలాగే వాళ్ళలో కొంతమంది హీరో వాళ్ళ నాన్న చేతబడి చేయడం వల్లనే చనిపోయాడని మాట్లాడుకుంటారు. అలా కొద్దిసేపటి తర్వాత వర్షం రావడంతో హీరో వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు తర్వాత రోజు చేద్దామని అనుకుంటారు. కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో అలాగే రేఖ మాత్రమే వాళ్ళ నాన్న డెడ్ బాడీ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న ఈ విధంగా ఎందుకు చనిపోయాడో తెలుసుకోవడానికి రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తే అక్కడ ఒక ఫోటో దొరుకుతుంది. దానితో పాటు ఒక క్లాత్ పై ఏదో రాసి ఉండడం చూస్తాడు. మరోవైపు హాల్లో ఉన్న రేఖ విండోస్ క్లోజ్ చేస్తుంటే ఆమె వెనక ఎవరో ఉన్నట్టు విండోలో కనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్న దెయ్యం ఈమెపై పడుతున్నట్టు అనిపించి గట్టిగా అరుస్తుంది. అప్పుడు హీరో ఆ సౌండ్ విని భయంతో పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఆ దెయ్యం వాళ్ళ నాన్న డెడ్ బాడీ పై ఉంటుంది. అది చూసిన వీళ్ళిద్దరూ దగ్గరకు వెళ్తే ఇప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళ నాన్న డెడ్ బాడీ మాయమైపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి వాళ్ళ నాన్న డెడ్ బాడీ ఎలా మాయమైందనేది అర్థం అవ్వట్లేదు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న రూమ్ లో దొరికిన ఫోటోని వాళ్ళ చెల్లికి చూపించి ఈ ఫోటోలో ఉన్నది నాన్న ఫ్యామిలీ వాళ్ళు అయ్యుంటారని, కాబట్టి వీళ్ళు ఎవరో తెలుసుకోవాలని అంటాడు. ఆ తర్వాత ఫోటో వెనక చూస్తే రంగు అనే ఊరికి వెళ్లే ఒక అడ్రస్ ఉంటుంది. వెంటనే మనం ఆ ఊరు వెళ్లి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలని రంగు అనే ఊరికి వెళ్తారు. అప్పుడు వ్యాన్ డ్రైవర్ వీళ్ళని ఒక ప్లేస్ లో దింపేసి రంగు అనే ఊరికి ఇక్కడ నుంచి నడిచి వెళ్లాలని చెప్తాడు. కానీ వీళ్ళకి ఆ ఊర్లోకి ఎలా వెళ్లాలనేది తెలియట్లేదు. అప్పుడు అటువైపు ఒక కుర్రాడు వస్తుంటే ఆ ఊరికి ఎలా వెళ్లాలని అడుగుతారు. కానీ అతను వీళ్ళను చూసి అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడే వీళ్ళకి రంగు అనే ఊరు పేరు ఉన్న బోర్డు కనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ బోర్డు ఉన్న దారి వైపు వెళ్తారు. అలా వెళ్లే దారిలో వీళ్ళకి ఆశ అనే ఒక ఆమె కనిపిస్తే ఆమె దగ్గరకు వెళ్లి రంగు అనే ఊరికి ఎలా వెళ్లాలని అడుగుతారు. వెంటనే ఆమె ఆ ఊరికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని అడిగితే ఆ ఊరిలో ఉండే రాజిమా అనే ఆమెతో మాట్లాడడానికి వెళ్తున్నామని హీరో అంటాడు. అప్పుడు ఆశ రాజిమా అనే ఆమె నాకు తెలుసు, ఆమె దగ్గరకు నేను తీసుకెళ్తానని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్తుంది. అలా హీరో అలాగే ఆశ ముందు వెళ్తుంటే వాళ్ళ వెనక వెళ్తున్న రేఖ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆమె ముళ్ళు తీసుకుంటున్నప్పుడు పక్కన ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఈమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి నయ అనే ఆమె వచ్చి రేఖ ముఖంపై ఏదో రాసి వెళ్ళిపోతుంది. అప్పుడు రేఖ హీరో దగ్గరకు వెళ్లి ఈ ఊరు భయంకరంగా ఉంది, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటే మనం ఆ ఊరి దగ్గరకు వచ్చేసామని, కొంచెం ముందుకు వెళ్తే ఆ ఊరు వచ్చేస్తుందని ఆశ చెప్తుంది. అలా వీళ్ళు కొద్దిసేపటి తర్వాత రంగు అనే ఊర్లోకి వెళ్తారు. అలాగే ఆ ఊరిలో ప్రతి ఇంటి దగ్గర నల్ల రంగులో ఏదో కట్టి ఉంటుంది. ఆ తర్వాత ఆశ వీళ్ళని రాజిమా అనే ఆమె ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పుడు హీరో ఆ ఇంటి డోర్ కొడితే ఒక బామ్మ బయటకు వస్తుంది. మేము రాజిమా అనే ఆమెతో మాట్లాడడానికి వచ్చామని హీరో అంటే అప్పుడు ఆ బామ్మ నేనే రాజిమాని, మీకేం కావాలని అడుగుతుంది. వెంటనే హీరో వాళ్ళ నాన్న రూమ్ లో దొరికిన ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్నది మీరేనా అని అడుగుతాడు. అప్పుడు ఆమె వీళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత హీరో మేమిద్దరం హార్మోన్ పిల్లలమే, మీరేనా మా నాన్నమ్మ అని అడుగుతాడు. అప్పుడు ఆమె మీ నాన్న ఇంతకు ముందు నా కొడుకు, కానీ ఇప్పుడు నా కొడుకు కాదని చెప్తుంది. అప్పుడు రేఖ అలా ఎందుకు అంటున్నారని అడిగితే మీ నాన్న నేను చెప్పింది వినకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడు, అందుకే అలా అంటున్నానని ఈమె చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి అలాగే అతని డెడ్ బాడీ ఇంట్లో నుంచి మాయమైపోయిందని, అలా ఎందుకు మాయమైపోయిందని ఈమెను అడిగితే దాని గురించి తెలుసుకోకపోవడమే మంచిదని, ఇంకొక 2 రోజుల్లో ఇక్కడ పండగ జరుగుతుంది, అప్పుడు మీకు మీ నాన్నకి ఏమైందో తెలుస్తుందని, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి ఆమె చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉంటారు. ఆ రోజు రాత్రి పడుకొని ఉన్న రేఖ కళ్ళు తెరిచి చూస్తే ఆమె డెడ్ బాడీలా కనిపించి ఆమె పైన ఒక దెయ్యం ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఆమెకు వచ్చిన కళ. ఆ తర్వాత వాళ్ళ నాన్న రూమ్ లో దొరికిన తాయెత్తుని మెడలో వేసుకుని పడుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఒక గుహ దగ్గర ఉంటుంది. అలాగే ఆమెని వాళ్ళ నాన్న పిలుస్తున్నట్టు వినిపిస్తే ఆ గుహ లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆమెకి చాలా అస్థి పంజరాలు కనిపిస్తాయి. అప్పుడు రేఖ భయపడి కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఇంటి బయట పడుకొని ఉంటుంది. అలాగే అక్కడికి హీరో వస్తే ఆమెకు వచ్చిన కళ గురించి చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు రాజిమా వీళ్ళ కోసం మటన్ లాంటిది తయారు చేస్తుంది. కానీ హీరో నాన్ వెజ్ తిననని చెప్తాడు. ఆ
తర్వాత రేఖ ఈ ఊర్లో ఏమైనా గుహ ఉందా అని రాజిమాని అడిగితే ఈ ఊరిలో గుహ లేదని ఆమె చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత రాజిమా ఏదో పని ఉందని బయటకు వెళ్తే అలా కొద్దిసేపటి తర్వాత హీరో అలాగే వాళ్ళ చెల్లి ఆ ఊర్లో గుహ ఉందో లేదో వెతకడానికి అడవిలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్ లో కనిపించిన రంగా అనే కుర్రాడు అక్కడ ఉంటాడు. అప్పుడు రేఖ అతన్ని ఈ ఊర్లో ఏమైనా గుహ ఉందా అని అడుగుతుంది. అది విన్న రంగా వెంటనే మీరెందుకు బైరా గుహ గురించి అడుగుతున్నారని అంటాడు. అప్పుడే రేఖకి రాజిమా అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది. ఆ గుహ ఎక్కడ ఉందని రంగాని అడిగితే ఆ గుహ ఎక్కడ ఉందో నాకు తెలీదు, కానీ మీరు మాత్రం ఈ ఊరు నుంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ గుహని వెతుకుతుంటే సడన్ గా ఒకరికి ఒకరు కనిపించకుండా మాయమైపోతారు. ఇప్పుడు హీరో ఒక దగ్గర వాళ్ళ చెల్లి ఒక దగ్గర ఉన్నారు. అలాగే హీరో వాళ్ళ చెల్లికి కలలో కనిపించిన గుహలోకి వెళ్తే అక్కడ కొన్ని మంత్రాలు వినిపించి ఒక దెయ్యం వచ్చి హీరోపై అటాక్ చేస్తుంది. అదే టైంలో రేఖ హీరోని వెతుకుతూ ఊరి చివరన ఉన్న ఒక ఇంటికి వెళ్తుంది. అలాగే ఆ ఇల్లు మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ఆశ అనే అమ్మాయిది. ఇప్పుడు రేఖ ఆ ఇంటికి వెళ్లి చూస్తే ఆశ కత్తితో ఏదో నరుకుతుంది. ఆమె ఏం నరుకుతుందని చూస్తే చిన్నపిల్లల డెడ్ బాడీని నరుకుతుంది. అప్పుడు రేఖ వెంటనే అక్కడ నుంచి పారిపోతుంది. అలా హీరోని వెతుకుతూ మళ్ళీ అడవిలోకి వెళ్తే అక్కడ ఒక గోతిలో పడిపోతుంది. ఆ గోతిలో నుంచి పైకి రావడానికి ట్రై చేసినా సరే రాలేకపోతుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ గోతిలో ఒక కొబ్బరికాయ పడితే రేఖ భయపడుతూ ఆ కొబ్బరికాయని తీసి చూస్తుంది. అప్పుడు ఆ కొబ్బరికాయ వాళ్ళ నాన్న తలలా కనిపిస్తే గట్టిగా అరుస్తుంది. అదే టైంకి అక్కడికి రంగా వచ్చి రేఖని బయటకు తీస్తాడు. అప్పుడు రేఖ మా అన్నయ్య కనిపించలేదని రంగాతో చెప్తే మీ అన్నయ్య రాజిమా ఇంట్లోనే ఉన్నాడని రంగా అంటాడు. అలాగే మీరు ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటే నాతో చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత రేఖ రాజిమా ఇంటికి వెళ్తే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావని రాజిమా అడుగుతుంది. అప్పుడు రేఖ వాకింగ్ చేయడానికి వెళ్ళానని చెప్తుంది. ఆ తర్వాత హీరో ఎక్కడ ఉన్నాడని చూస్తే భోజనం చేస్తున్నాడు. అప్పుడు రేఖ హీరో దగ్గరకు వెళ్లి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. కానీ హీరో ఎటువంటి సమాధానం చెప్పడు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాడు. ఇంతకు ముందు రాజిమా అడిగినప్పుడు నేను నాన్ వెజ్ తిన్నానని చెప్పాడు, కానీ ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాడు. అదే టైంకి రాజిమా రేఖకి ఫుడ్ తెస్తుంది. అప్పుడు రేఖ భోజనం చేస్తున్నప్పుడే ఆశ అక్కడికి వచ్చి ఆమె ఇంతకు ముందు నరికిన చిన్నపిల్లల బాడీ పార్ట్స్ ని రాజిమాకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అది చూసిన రేఖకి ఇప్పుడు ఆమె తింటున్నది మనిషి మాంసం అని అర్థమవుతుంది. వెంటనే నిద్ర వస్తుందని చెప్పి ఆమె రూమ్ లోకి వెళ్లి ఇప్పటి వరకు ఆమె తిన్న ఫుడ్ ని ప్లాస్టిక్ కవర్ లో వాంతు చేసుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోదామని రూమ్ నుంచి బయటకు వస్తే వేరే రూమ్ లో ఉన్న రాజిమా ఒక బొమ్మని పట్టుకుని చేతబడి చేస్తుంది. ఆ తర్వాత ఆమె హీరో రూమ్ కు వెళ్లి హీరోకి చేతబడి చేస్తుంది. ఇదంతా చూస్తున్న రేఖకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా కొద్దిసేపటి తర్వాత రాజిమా తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటే రేఖ రాజిమా రూమ్ లోకి వెళ్లి ఆమె చేతబడి చేసిన వాటికి ఫోటో తీస్తుంది. అదే టైంలో బయట ఏదో సౌండ్ వినిపిస్తే రేఖ బయటకు వెళ్లి చూస్తుంది. అప్పుడు అక్కడ హీరో కోడిని చంపి తినేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా హీరో కళ్ళు దెయ్యం కళ్ళులా ఉంటాయి. ఇప్పుడు రేఖ హీరోని పిలుస్తుంటే హీరో వెనక్కి తిరిగి రేఖని చంపాలనుకుంటాడు. అదే టైంకి అక్కడికి నయ అనే ఆమె వచ్చి హీరోపై మంత్రించిన వాటర్ వేసి రేఖని కాపాడుతుంది. ఆ తర్వాత అక్కడికి రాజిమా వస్తుంటే నయ అనే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాజిమా అలాగే రేఖ హీరోని ఇంట్లోకి తీసుకెళ్తారు. అలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ హీరో బాడీలోకి దెయ్యం వచ్చి రేఖపై అటాక్ చేస్తుంది. అప్పుడు వెంటనే రాజిమా హీరోపై వాటర్ లాంటిది వేస్తే హీరో బాడీలో ఉన్న దెయ్యం పోతుంది. అలాగే మీ ఇద్దరు ఒక పూజ చేస్తే ఈ దెయ్యం మిమ్మల్ని వదిలేస్తుందని రాజిమా చెప్తుంది. అప్పుడు పూజ చేయడానికి రేఖ ఒప్పుకుంటే ఆ తర్వాత రోజు ఉదయం రాజిమా హీరోని అలాగే రేఖని పూజ చేయడానికి తీసుకెళ్తుంది. అప్పుడు పూజ ఎక్కడ చెయ్యాలని రేఖ అడిగితే ఈ ఊరిలో ఉన్న పాతి గుహలో చెయ్యాలని రాజిమా చెప్తుంది. ఆ మాట విన్న రేఖ నేనింతకు ముందు అడిగినప్పుడు ఈ ఊర్లో గుహలు లేవని ఎందుకు చెప్పావని రాజిమాని అడుగుతుంది. ఒకవేళ నేను ఈ ఊరిలో గుహ ఉందని చెప్తే నువ్వు వెంటనే ఆ గుహని చూడడానికి వెళ్తావు. ఆ గుహలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అందుకే నేను ఈ ఊరిలో గుహ లేదని నీతో చెప్పానని రాజిమా అంటుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ గుహలోకి వెళ్తారు. అలాగే అక్కడ ఆ ఊరి వాళ్ళందరూ మాస్క్ వేసుకుని ఉంటారు. అది మాత్రమే కాకుండా అక్కడ ఒక కత్తి కూడా ఉంటుంది. ఆ కత్తి ఎందుకని రేఖ అడిగితే అది నీ గొంతు కట్ చేయడానికని రాజిమా చెప్తుంది. ఆ మాట విని హీరో అలాగే రేఖ అక్కడ నుంచి పారిపోవాలనుకుంటారు. కానీ ఆ ఊరి వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకుని రేఖని అడవిలో ఉన్న ఒక ఇంట్లో దాచి హీరోని గుహలోకి తీసుకెళ్తారు. అలా కొద్దిసేపటి తర్వాత రంగా అక్కడికి వచ్చి రేఖని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గర దాక్కుంటారు. అలాగే నువ్వు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గరకు వెళ్తే నువ్వు తప్పించుకోవచ్చని రంగా రేఖతో చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రేఖ రంగా చెప్పిన ఇంటి దగ్గరకు వెళ్తే అక్కడ నయ అనే ఆమె ఉంటుంది. అలాగే ఆమె రంగా వాళ్ళ అమ్మ. ఇప్పుడు రేఖ ఆమెతో ఇలా అంటుంది, మా నాన్న చేతబడి చేయడం వలనే ఈ ఊరికి నష్టం జరిగిందని రాజిమా చెప్పింది.
ఆమె చెప్పింది నిజమేనా అని రేఖ నయాని అడిగితే రాజిమా చెప్పింది నిజం కాదు, మీ నాన్న చాలా మంచివాడు, అలాగే మీ నాన్న ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి నేనే హెల్ప్ చేశాను. ఈ ఊరు వాళ్ళందరూ సాతాన్ని దేవుడిలా పూజిస్తారు, అలాగే ఆ సాతానికి చిన్న పిల్లలని బలి ఇవ్వాలి. చిన్న పిల్లలని బలి ఇవ్వడానికి ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని కూడా నరబలి ఇస్తారు. అది మాత్రమే కాకుండా ఈ ఊరు నుంచి ఎవరైతే తప్పించుకొని వెళ్ళిపోతారో వాళ్ళని శపిస్తారు. అదే విధంగా మీ నాన్న మిమ్మల్ని బలి ఇవ్వకుండా ఈ ఊరు నుంచి పారిపోయినందుకు ఇప్పుడు మిమ్మల్ని ఈ ఊరు వచ్చేలా చేసి మీ ఇద్దరిని బలి ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే మీ నాన్న ఈ ఊరు నుంచి పారిపోయేటప్పుడు నేను 2 తాయెత్తులు ఇచ్చాను. ఆ తాయెత్తు 20 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. అందుకే 20 సంవత్సరాల తర్వాత మీ నాన్న చనిపోయాడని నయ రేఖతో చెప్తుంది. అదే టైంలో గుహలో హీరోని బంధించి కొన్ని మంత్రాలు చదువుతారు. కానీ హీరోని చంపాలంటే ఎవరో ఒకరిని నరబలి ఇవ్వాలి. అందుకే రాజిమా హీరో వాళ్ళ చెల్లిని తీసుకురమ్మని చెప్తుంది. కానీ రేఖ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం వలన వాళ్ళు రంగాన్ని తీసుకొచ్చి వీడు రేఖని ఎక్కడో దాచిపెట్టాడని రాజిమాతో చెప్తారు. అప్పుడు రాజిమా కోపంతో రంగాన్ని చంపేయమని చెప్తుంది. వెంటనే వాళ్ళు రంగాన్ని కాల్చి చంపేస్తారు. మరోవైపు రేఖ నయాకి ఒక తాయెత్తు చూపిస్తే ఈ తాయెత్తుని నేనే మీ నాన్నకి ఇచ్చాను, దీని వలనే మీరిప్పటి వరకు ప్రాణాలతో ఉన్నారని నయా ఆ తాయెత్తు పట్టుకుని మంత్రాలు చదివి మళ్ళీ రేఖకి ఇస్తుంది. అప్పుడు వెంటనే రేఖ ఆ తాయెత్తు పట్టుకుని గుహ దగ్గరకు వెళ్తుంటే వెళ్లే దారిలో వాళ్ళన్నయ్య కనిపించి ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చని రేఖని తీసుకెళ్తాడు. కానీ హీరో రేఖని మళ్ళీ గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఎందుకంటే రాజిమా హీరోని కంట్రోల్ చేసి రేఖని గుహ దగ్గరకు తీసుకొచ్చేలా చేసింది. అలాగే ఇప్పుడు రాజిమా రేఖని చంపడానికి ట్రై చేస్తుంటే రేఖ నయా ఇచ్చిన తాయెత్తుని రాజిమా తలపై పెడుతుంది. అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్లే పొడుచుకుని చనిపోతారు. అలాగే రేఖ రాజిమాని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత రేఖ హీరోని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఒక దెయ్యం వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తుంది. అప్పుడు వెంటనే బ్లాక్ అవుట్ అయ్యి తర్వాత రోజు ఉదయం చూపిస్తారు. ఇప్పుడు హీరో అలాగే రేఖ ఊరి చివరన ఉన్న బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి ఒక ట్రక్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రేఖ మనం ఏదో విధంగా ఆ దెయ్యం నుంచి తప్పించుకున్నామని హీరోతో అంటుంది. ఇప్పుడు బ్లాక్ అవుట్ అయ్యి ఒక బస్సు ని చూపిస్తారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఏదో చూసి భయంతో అరుస్తున్న సౌండ్ వినిపించి కొద్దిసేపటి తర్వాత ఆ బస్సు రోడ్డు పక్కన ఆగుతుంది. ఎందుకంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఎవరో కత్తితో నరికి చంపిస్తున్నారు. వాళ్ళందరినీ చంపింది ఎవరని చూస్తే హీరో చేత్తో కత్తి పట్టుకుని బయటకు వస్తాడు. కానీ వాళ్ళందరినీ చంపింది హీరో కాదు, హీరో బాడీలో ఉన్న దెయ్యం. అది మాత్రమే కాకుండా రంగు అనే ఊరు నుంచి ట్రక్ లో వచ్చేటప్పుడు హీరో వాళ్ళ చెల్లి రేఖని ట్రక్ లో నుంచి తోసి చంపేశాడు. అలాగే ఇక్కడితో ఈ మూవీ కూడా అయిపోతుంది. వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.